హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ ప్రభా అఫీషియల్ 09. మేము చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాము, ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మాలాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా కొంచెం సెట్ అవుతాము. మీరు నాకు తోచింది మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్. అండ్ మేమైతే ఈరోజు డబుల్ డెక్కర్ బస్ ఎక్స్పీరియన్స్ చేసాము. డబుల్ డెక్కర్ బస్ అయితే అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. ఈవినింగ్ 4 to నైట్ 8 వరకు ఉంటుందంట అండి. ఈ బస్ గురించి కూడా మేము ఇన్స్టాలో చూసాము. అప్పుడు చూసినప్పుడు అనిపించింది, మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇంకా ఎక్కిన తర్వాత అయితే వాళ్ళు ఇంకా చాలా అంటే చాలా థ్రిల్ అయిపోయారు, చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. హ్యాపీ, మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసారు. అండ్ మేమైతే ఆ బస్ ఎక్కడం వల్ల ట్యాంక్ బండ్ చుట్టూ ఏముంటుందో ఎక్స్పీరియన్స్ చేసాము. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఈ బస్ ఎక్కడం కానీ ఆ ట్యాంక్ బండ్ చుట్టూ తిరగడం కానీ ఫర్ ద ఫస్ట్ టైం తిరిగామన్నమాట. అండ్ ఫస్ట్ టైం అయితే సంజీవయ్య పార్క్ దగ్గరికి స్టాప్ వచ్చేసింది. ఆ తర్వాత థ్రిల్ సిటీ వచ్చింది. ఆ తర్వాత లేక్ పార్క్ వచ్చింది. నెక్స్ట్ జలవిహార్ వచ్చింది. ఇక ప్రతి దగ్గర స్టాప్ ఉందన్నమాట, స్టాప్కి ఆగుతుంది. జలవిహార్ తర్వాత రీసెంట్లీ ఒక ఎగ్జిబిషన్ పడిందండి, మన ఏది నెక్లెస్ రోడ్లో. చాలా బాగుంది చూడ్డానికైతే. ఆ ఫ్లైట్ చూసి పిల్లలైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. మేము కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఒక ట్రిప్పు అంతా తిరిగిన తర్వాత నెక్స్ట్ పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేద్దాంలే అని చెప్పి ఆగిన. పెద్ద ఫ్లైట్ బొమ్మ అయితే ఉంది, దానికి కూడా టికెట్ విజిటింగ్ ఉందంట, లోపల ఫ్లైట్ ఫీలింగ్. అది కూడా పెద్ద ఫ్లైట్ చూడండి, విజువల్ అయితే ఉంది. మాకైతే అసలు ఈ బస్సులోంచి చూస్తుంటే ప్రతిదీ చాలా ఎగ్జైటింగ్ ఫీలింగ్గా చూసినాము. హ్యాపీ ఫీలింగ్ అండి మాదైతే. ఫస్ట్ టైం మేము మా పిల్లలిద్దరితో అలా నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను చాలా ఏళ్ళ తర్వాత నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ అయితే మేము మళ్ళీ ద్వీపం దగ్గరికి వచ్చి అక్కడ స్టాప్లో ఎక్కడైతే ఎక్కామో అక్కడ దగ్గరికి వచ్చినాము. ఆ తర్వాత ఐమాక్స్కి వెళ్ళాము. ఐమాక్స్ దగ్గర అయితే పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు.